ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఆహారం స్వీకరించే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి జ్యేష్ఠ శుద్ధ తదియ, రాత్రి 2:09 వరకు. నక్షత్రం పునర్వసు, సాయంత్రం 6 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు పునర్వసు నక్షత్రం ఉంది. పునర్వసు నక్షత్రం ఉండటం వలన వివాహాది శుభకార్య ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాల వైపు ఎక్కువగా మీరు మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు మీ యొక్క మాటతోటి, తీరుతోటి నలుగురి మన్నన పొందే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి బుధులు మిథునంలోను, గురు శుక్రులు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి కూడా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. విజ్ఞాన రంగంలో ఉన్న వారికి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు, ఆర్థిక అనుకూలత, పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబంలో అనేక చికాకులు లాంటివి కలుగుతున్నా వాటన్నిటిని కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే శ్రమ ఎక్కువగా ఉంది. అయితే శ్రమకు తగినట్టుగా మీకు ఫలితాలు కూడా కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఓర్పు, నేర్పు, సహనం కూడా కలిగి ఉండాలి. ఒత్తిడి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది కనుక అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల్ని కలవటం కానీ వారితోటి సమయం గడిపే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన వారు ఈ రోజు గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే మీ యొక్క ఆలోచనకి తగినట్టుగా మీరు పనులు కూడా చేసేందుకు అవకాశం అనేది కనపడుతోంది. సినీ కళా రంగాలలో ఉన్న వారికి మాత్రం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా కూడా వీరికి ప్రయోజనంగా ఉంటుంది. మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు స్నేహితులలోనూ, బంధువులలోనూ మీకు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వీరు కుటుంబము, కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కోపావేశాలు అధికంగా కలిగి ఉంటారు గనక వాటిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వీటిని వాయిదా వేయడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణపతి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పుల గురించి వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీరు ఆశిస్తున్నట్టుగా ప్రతి పనిలోనూ కూడా మీకు పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. మీరు పడుతున్న శ్రమకి తగిన ఫలితం కూడా మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క వ్యక్తిగత పనులలో మీరు మీ యొక్క నైపుణ్యాన్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే నిరుద్యోగులకి, ప్రైవేటు రంగాలలో ఉన్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే పునర్వసు నక్షత్రం వారు మాత్రం కుటుంబము, కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు.
దీంతో పాటు మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి కూడా గురవుతూ ఉంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈ రోజు గణపతి యొక్క సహస్రనామాలు చదవటము, వినటము, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి అనేక విషయాల్లో శుభ ఫలితాలైతే గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైవాహిక జీవితంలో కూడా కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన ఆశ్లేష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ప్రయత్నంతో పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం అయితే గోచరిస్తోంది. ఆర్థిక పరమైన విషయాల వైపు అధిక శ్రద్ధాశక్తుల్ని మీరు కనబరుస్తూ ఉంటారు. లావాదేవీల్లో మాత్రం మెలకువ అనేది అవసరము. దీంతో పాటు విద్యార్థులకి మాత్రం అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు గోచరించడం లేదు. కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. మీ ప్రమేయం లేకుండానే మీకు అనేక విషయాలలో మార్పులు చేర్పులు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే తల్లి వైపు నుండి కూడా మీకు ఆస్తిపాస్తులు లాంటివి వచ్చే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక సంతానము, వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించడంతో పాటు విద్యార్థులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు తక్కువగా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ యొక్క ఆలోచన ధోరణిలో మార్పుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీరు ఆశిస్తున్న విధంగా, మీరు కోరిన విధంగా నలుగురి ప్రవర్తన లేదు అనే ఒక విచారం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అలాగే మీ ఆలోచన ధోరణిలో కూడా మార్పులు తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని షోడశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి లాభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలలో మాత్రం ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ యొక్క స్థిరాస్తి విషయాలలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం శ్రమ ఉంది. ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. అయితే వీరు మార్పుల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉండటం, స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో కూడా వీరికి అనుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా మార్పులు లాంటివి కనపడుతుంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్నేహితుల వలన, బంధువుల వలన మీకు ఆర్థికంగా అనుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. పాత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ప్రస్తావిస్తూ ఉంటారు. దీంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలత అనేది గోచరిస్తోంది. వీరికి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. తులారాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అనుకూలత, ఆర్థిక పురోగతి, నూతన స్నేహితుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాలు చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబంలో సుఖంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి స్థానచలనము బదిలీల వలన అనుకూలత అనేది గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీ సంతానం పేరు మీద నూతన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా మార్పులకి తగిన విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థానచలనము బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు పడుతున్న శ్రమకి తగిన ఫలితం కూడా మీకు లభించేందుకు అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఇంకా ప్రయత్నం అనేది కొనసాగేందుకు అవకాశం ఉంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు గణపతి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. స్నేహితులతోటి, బంధువులతోటి విరోధం కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి తగిన విధంగా జాగ్రత్తగా మసులుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఇలాగ ప్రతి విషయం గురించి కూడా మీరు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది వీరికి గోచరిస్తోంది. వ్యాపారస్తులకి, రైతులకి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈ రోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ప్రయాణాలు, ఖర్చులు ఇలాంటివి అధికంగా ఉంటాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి వారితోటి కూడా మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాంకు ద్వారా రుణాలు తీసుకున్న వారు బ్యాంకుకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారికి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే పట్టుదలతోటి మాత్రం పనులు పూర్తి చేస్తారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సంతానము, వారి ఆరోగ్యము దీని గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. మీ యొక్క ఉన్నతాధికారులకి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి తగిన విధంగా మీరు జాగ్రత్తగా మసులుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా సానుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. ఏ పనులైతే ఆగిపోయాయని అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేయటం, తగిన విధంగా నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటూ ఉంటారు. స్పెక్యులేషన్స్ లేకపోతే ట్రేడింగ్ వీటి వైపు మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులలో మీకు ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశం గోచరిస్తోంది. మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వైద్య వృత్తిలో ఉన్న వారికి కూడా పేరు, గుర్తింపు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు అతి కష్టం మీద పూర్తి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే ప్రయాణాలు లాంటివి వాయిదా పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఖర్చులని మీరు అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. మీరు మీ స్నేహితులకి, బంధువులకి ఆర్థికంగా సహాయం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
విద్యార్థులకి సానుకూలమైన మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి, వ్యాపారస్తులకి, రైతులకి ఇబ్బందికరమైన వాతావరణం అనేది గోచరిస్తోంది. మీనరాశికి చెందిన పూర్వాభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే పట్టుదలతోటి పనిని పూర్తి చేయాలని ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.